హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు మరోసారి ఢిల్లీలో సుప్రీంకోర్టు దగ్గరికైతే మరోసారి తెర మీదకి వచ్చింది. గతంలో చూసుకోవచ్చు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులకు మరోసారి ఏపీ ప్రభుత్వం అయితే చేరుకుంది. ఈరోజు సుప్రీంకోర్టులో జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకల్ మిట్టల్ ధర్మాసనం ముందుకైతే ఈ కేసు అయితే వచ్చింది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వం తరపున వాదనలు అయితే విలిపించారు. ఇందులో భాగంగా చాలా అంశాలు అయితే మరోసారి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడికి బెయిల్ ఇచ్చి బయట పెట్టిన తర్వాత ఆయన కుటుంబ సభ్యులు ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో దర్యాప్తు ఎవరైతే చేస్తున్నారో వారందరి పేర్లను కూడా ముఖ్యంగా ఒక రెడ్ బుక్లో రాసుకుంటూ వారందరినీ బెదిరిస్తున్నారు అంటూ కూడా ఆయన ముఖ్యంగా ధర్మాసనం ముందైతే తెలిపారు. ఆ ధర్మాసనం కూడా ఇప్పుడు జడ్జి న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇవేదైతే చెప్పిన అంశాలన్నింటినీ మరోసారి గుర్తు చేసుకుంటూ ఇలాంటి అంశాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏవైతే వాదనలు అయితే చేస్తుందో వాటన్నిటిని కూడా మీకు సమాధానం చెప్పాలంటూ కూడా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులకైతే తెలిపారు. వారు కూడా దీనికి సంబంధించి ఒక 2 వారాల్లో మేము పూర్తిగా సమాచారంతో పాటు 3 వారాల్లో పూర్తిగా మేము చెప్తామంటూ కూడా వారు చెప్పిన పరిస్థితి. గతంలో చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా నిరుద్యోగుల కోసం స్కిల్ డెవలప్మెంట్ పథకాన్ని తీసుకొస్తూ నిరుద్యోగులకి ఒక ఉపాధి కల్పించారంటూ కూడా గతంలో నుంచి కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయితే ఏదైతే చెప్తుందో ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఇదే అంశాన్ని అయితే తీసుకొస్తుంది. నిరుద్యోగుల ఉపాధి కల్పిస్తూనే ఇందులోనే వందలాది డబ్బులు అయితే చేతులు మారాయి. ఇక్కడ నుంచి చంద్రబాబు కుటుంబానికి చేరింది. ఇందులోనే అవినీతి జరిగిందంటూ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే చెప్తుంది. దీనికి సంబంధించి గతం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు కావచ్చు, సిబిఐ కోర్టు కావచ్చు, ఇప్పుడు సుప్రీంకోర్టు కావచ్చు అన్ని న్యాయస్థానాల ముందు ఇదే కేసు నడుస్తుంది. దీనికి కూడా చంద్రబాబు నాయుడుకి రిమాండ్లో ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి బెయిల్ అయితే బయటకున్నారు కాబట్టి సో బెయిల్ ఇచ్చి బయట ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తన పదవిని ఉపయోగించుకుంటూ రాబోయే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అధికారులు ఉన్నారో వారందరిపైన కూడా చర్యలు తీసుకోబోతున్నాం. వారందరినీ ఎవరైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టారో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరిపైన ఇబ్బంది పెట్టడానికి చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ ఇటు టీడీపీ నాయకులందరూ చెప్తున్నారు. వారందరిపైన గురించి సుప్రీంకోర్టులో ఈరోజు వాదనలు అయితే జరిగిన తర్వాత వారికి సంబంధించి పూర్తి డేటా అయితే ఒక 2 వారాల్లో మాకు సమర్పించాలి, 3 వారాల్లో రిమాండ్ ఉంటుందంటూ కూడా చెప్పిన పరిస్థితి.